లగచర్లలో ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా భూసేకరణ చేపట్టడం లేదని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఏకపక్షంగా ప్రభుత్వం భూసేకరణ చేయాలని చూస్తోందని ఆరోపించారు. భూసేకరణకు సంబంధించి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండేదని అన్నారు. సంఘటన ప్రదేశానికి ప్రతిపక్షాలను వెళ్లనివ్వడం లేదన్నారు. ఈ నెల 21న లగచర్ల ప్రాంతానికి వెళ్తాం, తర్వాత సీఎంకు నివేదిక ఇస్తామని తెలిపారు వీరభద్రం. దాదాపు 1375 ఎకరాలు, సుమారు 7-8 గ్రామాలు, లగచర్ల, హకీంపేట, కోలేపల్లి, కుల్చర్లకుంట, రోలిబండ తండ వగైరా గ్రామాల్లో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భూమిలో సుమారు 600 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. మిగతా అంతా రైతుల యొక్క పట్టా భూమి, చాలా సారవంతమైన భూములు. అట్లాంటి భూముల్ని ప్రజాస్వామ్య పద్ధతి పాటించకుండా, ముందుగా అవసరమైన చర్చ చేయకుండా, పార్టీలతో విశ్వాసంలోకి తీసుకొని మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ కోసం వెళ్లడం అనేది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా కలెక్టర్, ఇతర అధికారులు ఆ గ్రామంలో పబ్లిక్ విచారణ పేరుతోటి వెళ్ళినప్పుడు అక్కడ ఆవేశపూరితులైనటువంటి రైతులు కలెక్టర్ పైన ఇంకా ఇతరుల పైన దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. అలా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎలాంటి ఆవేశం ఉన్నా ప్రజాస్వామ్యయుతంగా చర్చించుకోవడం, తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించడం జరగాలి తప్ప భౌతిక దాడి అనేది పరిష్కారం కాదు. అదే సందర్భంలో ప్రభుత్వం ఆ సమస్య తీవ్రతని దృష్టిలో పెట్టుకుని తర్వాతనైనా ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిచి చర్చించి దాని పూర్వాపరాలు వివరించి ఉంటే బాగుండేది. ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది, ఫార్మాసిటీని అక్కడ రద్దు చేస్తున్నాం, ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఆ భూమిని రైతులు వాపసు చేస్తామని కూడా మాట్లాడారు. కానీ అదేమీ జరగలేదు. ఫార్మాసిటీ అయితే అక్కడ విరమించుకున్నామని చెప్తున్నారు, కానీ భూములు మాత్రం రైతాంగాన్ని వాపసు ఇవ్వకుండా ఆ 15,000 ఎకరాలతో ఇంకొక 15,000 ఎకరాలు కూడా సేకరించి 30,000 ఎకరాలతోటి 4th సిటీ దాన్ని సర్వాంగ సుందరంగా చేస్తామని, విశ్వనగరం చేస్తామని ఇలాంటి ప్రకటన చేస్తున్నారు. విదేశీ సంస్థలను ఆహ్వానించి అక్కడ వాళ్ళకి భూములు కేటాయిస్తామని కూడా బహిరంగ చెప్తున్నారు. ఏ రకమైన పద్ధతితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది అలా ఆ సమస్య నానుతుండగానే మరొక పక్క వికారాబాద్ జిల్లాలో లగచర్ల ప్రాంతంలో ఈ ఫార్మాసిటీని కొత్తగా నెలకొల్పాలనుకోవడం, ఇది కూడా ఏకపక్షంగానే ఆయన అధికారంలోకి వచ్చిన 2వ రోజే చెప్పాడు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తాం, ప్రజాస్వామ్యానికి ఆటంకంగా ఉన్న సెక్రటరియట్ చుట్టూ ఉన్న కంచెలన్నీ కూడా బుల్డోజర్లతో తొలగిస్తున్నాం, ప్రతి సమస్యని ప్రతిపక్షాలతో సంప్రదించేస్తామని చెప్పి మేము 2-3 సందర్భాలు కలిసినప్పుడు కూడా ఈ మాట నొక్కి చెప్పారు. కానీ ఏ ముఖ్యమైన సమస్య, హైడ్రా కావచ్చు, మూసీ నది కావచ్చు, లేదు దామగుండం ప్రాజెక్ట్ గురించి కావచ్చు, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో వచ్చిన వివాదం గురించి కావచ్చు, ఇట్లాంటి ఏ సమస్య గురించి కూడా, ఇప్పుడు ఫార్మాసిటీ విషయంలో కూడా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలని పిలవడం కానీ, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించే అభిప్రాయాలు